ఏమ్మా కాయ ఎంత? 150 రూపాయలు సార్. 150? నిన్న ఎక్కడ చూసినట్టుందమ్మా. నువ్వు వెంకటేష్ వాళ్ళ కూతురే కదా? అవును సార్. మా నాన్న మీకెలా తెలుసు సార్? నాకెందుకు తెలియదమ్మా, మీది మాది ఒకే కాలనీ కదా. ఓ, మీరు కూడా విద్యానగర్ కాలనీలోనే ఉంటారా? అప్పుడు ఉన్నాలే, ఇప్పుడు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. మీరు అక్కడే ఉన్నారు కదా? అక్కడే ఉంటున్నాను సార్. అంతేలే. ఏ రోడ్ల మీద పుచ్చకాయలు అమ్ముకుంటా? తప్పేముంది సార్, ఇందులో ఎవరినేం అడుక్కోవడం లేదు కదా. ఇది కూడా మంచి బిజినెస్ కదా సార్. అయినా ఇలా రోడ్ల మీద పుచ్చకాయలు అమ్ముకుంటూ ఉంటే చీప్గా ఉండిద్ది. అదే మాలాగా ఉద్యోగాలు చేసుకున్నాం అనుకో రిచ్గా ఉండిద్ది. నీకేడ తెలుస్తాయి ఇలాంటివన్నీ. ఒక కాయ పడి ఎందుకోండి సార్. ఎంత? 150 సార్. ఫోన్ పే చేస్తాను చూసుకో. పుచ్చకాయ ఎంతమ్మా? 150 రూపాయలు సార్. 150? సార్ మీరా? ఎవరయ్యా నువ్వు? అలా ఎలా మర్చిపోతారు సార్? టైలరింగ్ షాప్ లో బట్టలు కుట్టించుకొని డబ్బులు ఎగ్గొట్టేసి 6 నెలలు అవుతుంది, ఇంకా డబ్బులు ఇవ్వాలా? మీరు వేసుకున్న షర్ట్ నేను కుట్టిందేగా. మేము రోడ్డు మీద పుచ్చకాయలు అమ్ముకునే వాళ్ళమే కావచ్చు, కానీ మీకు మళ్ళీ ఎవరి డబ్బులు ఎగ్గొట్టాం సార్. చూడండి సార్, చేసే పనిని బట్టి వాల్యూ ఉండదు సార్, నిజాయితీకే వాల్యూ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. సారీ అమ్మా. సారీ అన్న. ఫోన్ పే నంబర్ చెప్పు, ఫోన్ పే చేసేస్తాను.